మన జీవితంలో కొన్నిసార్లు అంటే చాలాసార్లు అనిపిస్తుంది కదా, మనం ఎంతో స్పష్టంగా ఒకటి చెప్తాం, కానీ మనం ముందున్న వాళ్ళు దానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. ఆఫీస్లో మీటింగ్ అయ్యాక అరే నేను చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసింది ఇంకోటి అనిపిస్తోంది. ఇంట్లో కూడా అంతే. అప్పుడు మనలో మనమే ఈ మనిషికసలు బుర్ర లేదా అని, లేకపోతే నేనింత క్లియర్గా చెప్పినా ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఒక రకమైన చిరాకు వచ్చేస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? మన చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. మనం అనుకుంటాం సమస్య అవతలి వ్యక్తిలో ఉంది అని. కాని అసలు విషయం ఏంటంటే చాలాసార్లు సమస్య వాళ్లలో కాదు, మనం మాట్లాడుతున్న భాషలో ఉంటుంది. భాషలోనా? అవును. మనం ఒక భాషలో మాట్లాడితే వాళ్ళు ఇంకో భాషలో వింటున్నారన్నమాట. అక్కడే అసలు గొడవ మొదలవుతోంది. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. దీనికి ఆధారం థామస్ ఎరిక్సన్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం, సరౌండెడ్ బై ఇడియట్స్. ఆ పేరు వింటేనే భలే ఆసక్తిగా ఉంది. మూర్ఖులతో చుట్టుముట్టి ఉన్నాను అని. మనలో చాలామందికి రోజూ అనిపించే మాటే కదా ఇది. సరిగ్గా. ఆ పుస్తకం చెప్పేది కూడా అదే. మనుషుల ప్రవర్తన మనకు అప్పుడప్పుడు పిచ్చిగా అనిపించినా దాని వెనుక ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుందా? ఖచ్చితంగా. ఏదీ అడ్డదిడ్డంగా జరగదు. దాన్ని మనం అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్నవాళ్లు ఇకపై మనకు మూర్ఖుల్లా కనిపించరు. అయితే ఈరోజు మన లక్ష్యం అదే అన్నమాట. ఈ పుస్తకంలో చెప్పిన DISC పర్సనాలిటీ మోడల్ను ఉపయోగించి ఈ ప్రవర్తన వెనుకున్న పద్ధతుల్ని అర్థం చేసుకోవడం. ఈ మోడల్లో 4 రంగులుంటాయన్నారు కదా, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం. అవును. ఒక్క నిమిషం, ఇది వింటుంటే మనుషుల్ని ఇలా 4 రంగుల్లో పెట్టేయడం కొంచెం రాశి ఫలాల్లాగా అనిపించడం లేదా? మీరు సింహరాశి కాబట్టి మీరు ఇలాగే ఉంటారు అన్నట్టు. మంచి ప్రశ్న. చాలామందికి మొదట అలాగే అనిపిస్తుంది. కానీ ఇది ఎవరినీ ఒక పెట్టెలో బంధించడానికి కాదు. నిజానికి మన అందరిలోనూ ఈ 4 రంగులు ఉంటాయి. ఓ అలాగా? కాకపోతే సాధారణంగా 1 లేదా 2 రంగులు మన ప్రవర్తనను ఎక్కువగా శాసిస్తాయి. దీన్ని ఒక భాషలా చూడాలి. మనం తెలుగువాళ్లమైనా అవసరమైతే ఇంగ్లీష్, హిందీ మాట్లాడతాం కదా. అలాగే. మన ప్రధానమైన రంగు ఒకటి ఉన్నా ఇతర రంగుల భాషలను కూడా అర్థం చేసుకోగలిగితే కమ్యూనికేషన్ చాలా సులభమవుతుంది. సరిగ్గా. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇవి లేబుల్స్ కాదు, కేవలం అర్థం చేసుకోవడానికి ఉపకరణాలు. సరే, దీన్నింకాస్త లోతుగా చూద్దాం. మొదటి రంగుతో మొదలు పెడదామా? ఎరుపు రంగు. వినడానికే చాలా తీవ్రంగా ఉంది. అవును, వాళ్ల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఎరుపు రంగు వారిని ద డామినేటర్స్ అంటారు. అంటే ఆధిపత్యం చేసేవారు. వీళ్ళు చాలా సూటిగా, స్పష్టంగా ఉంటారు. లక్ష్యాలు, ఫలితాలు అంతే వాళ్ల ప్రపంచం. అంటే కబుర్లు, స్మాల్ టాక్ లాంటివి ఉండవా? అస్సలు నచ్చదు. పని అవ్వాలి అంతే. నాకు తెలిసి మా ఆఫీస్లో ఒక మేనేజర్ ఉన్నారు. ఆయన రూంలోకి వెళ్తే గుడ్ మార్నింగ్ లాంటివి ఏమీ ఉండవు. నేరుగా పాయింట్కే వస్తారా? అవును, నేరుగా పని ఎంతవరకు వచ్చింది, డెడ్లైన్ ఎప్పుడు, రిపోర్ట్ బంపు అంటారు. మొదట్లో నాకు చాలా కఠినంగా అనిపించేది. బహుశా ఆయన ఈ ఎరుపు రంగు కోవకు చెందినవారేమో. ఖచ్చితంగా ఆయనే. ఎరుపు రంగు వారితో మాట్లాడాలంటే ఒకటే ఫార్ములా. ఏమిటి, ఎప్పుడు, ఎలా. అంతేనా? అంతే. వారికి భావోద్వేగాలు, సుదీర్ఘమైన వివరణలు ఇవన్నీ సమయం వృధాగా అనిపిస్తాయి. ఉదాహరణకు, ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి మంచి పేరు తెస్తుంది అని మీరు చెప్తే వాళ్ళు ఎంత లాభం వస్తుంది అని అడుగుతారు. సరిగ్గా. వాళ్ల దృష్టిలో పనిని పూర్తి చెయ్యని వాళ్ళు అసమర్థులు. అందుకే వారితో మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్, బుల్లెట్ పాయింట్స్తో వెళ్తేనే ఫలితం ఉంటుంది. అంటే వాళ్ల భాషలో మాట్లాడాలంటే మనం కూడా ఫలితాల గురించే మాట్లాడాలి. మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉండేవాళ్లు, అసలు పాయింట్ కన్నా కబుర్లకి ఎక్కువ విలువిచ్చేవాళ్లు కూడా ఉంటారు కదా. ఉన్నారు. వాళ్లే పసుపు రంగువారు, ద టాకర్స్. అంటే ఎక్కువగా మాట్లాడేవారు. ఎరుపు రంగువారు గెట్ ఇట్ డన్ అంటే, పసుపు రంగువారు లెట్స్ డ్రీమ్ అబౌట్ ఇట్ అంటారు. వీళ్ళని గుర్తించలేని చాలా సులభం. వీళ్ళు ఉన్న చోట సందడి, నవ్వులు, ఉత్సాహం అన్నీ ఉంటాయి. నిజమే, పార్టీకి ప్రాణం పోసేది వీళ్లే. అవును. గొప్ప గొప్ప కలలు కంటారు. తమ మాటలతో ఇతరులను ఇట్టే ప్రేరేపిస్తారు. అందరి దృష్టి తమ మీదే ఉండాలని కోరుకుంటారు. కొత్త ఐడియాలు చెప్పమంటే గంటల తరబడి మాట్లాడతారు. కానీ వీరిలో కూడా కొన్ని సవాళ్లు ఉంటాయి కదా. అక్కడికే వస్తున్నాను. పసుపు రంగు వారిలో ఉన్న అతిపెద్ద సవాలు క్రమశిక్షణ లేకపోవడం. ఓ అవును,
వివరాలపై దృష్టి పెట్టకపోవడం. వాగ్దానాలు చాలా సులభంగా చేస్తారు, కానీ వాటిని నిలబెట్టుకోవడం కష్టం. ఖచ్చితంగా వాళ్ళు కావాలని మోసం చేయరు, కాని ఆ క్షణంలో ఉన్న ఉత్సాహంలో అయిపోతుందిలే అని మాటిచ్చేస్తారు. ఆ తర్వాత దాన్ని మర్చిపోతారు. ఒక్క నిమిషం, అలా వాగ్దానాలు నిలబెట్టుకోపోతే వాళ్ళు నమ్మదగని వారిగా అనిపించరా? మరి వాళ్లతో కలిసి పనిచేయడం ఎలా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వాళ్లను మార్చాలని చూడకూడదు. వాళ్లతో కనెక్ట్ అవ్వాలంటే వారిని ప్రశంసించాలి, వాళ్ల ఐడియాలను గౌరవించాలి. వాళ్లతో ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తే వాళ్ళు వినరు. మరి ఎలా చెప్పాలి? అదే, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నీకు ఎంత మంచి పేరొస్తుందో తెలుసా అని చెప్పారనుకోండి, వెంటనే ప్రేరణ పొందుతారు. అవును, వాళ్ల శక్తిని సరైన దారిలో పెట్టడానికి వారి పక్కన వివరాలు చూసుకునే వ్యక్తి ఉంటే చాలు, అద్భుతాలు చేస్తారు. ఎరుపు రంగు వారికి భావోద్వేగం బలహీనత అయితే, పసుపు రంగు వారికి భావోద్వేగమే అతిపెద్ద బలం. ఓకే, ఇప్పుడు మనకు ఆధిపత్యం చేసే ఎరుపు, కలలు కనే పసుపు ఉన్నారు. ఈ ఇద్దరూ ఒకే టీంలో ఉంటే గొడవలు తప్పవు కదా? అవును. ఒకరు పని చేయంటారు, ఇంకొకరు ముందు దీని గురించి మాట్లాడుకుందామంటారు. మరి వీళ్ల మధ్య సమన్వయాన్ని తీసుకువచ్చేదెవరు? చాలా బాగా కనెక్ట్ చేశారు. ఆ పని చేసేవారే ఆకుపచ్చ రంగువారు. ద పీస్ మేకర్స్. అవును, శాంతి కాముకులు. మన సమాజంలో, ఆఫీసుల్లో ఎక్కువ శాతం మంది వీరే ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, నమ్మకస్తులుగా ఉంటారు, గొప్ప శ్రోతలు. అందరినీ కలుపుకుని పోవాలని చూస్తారు. గొడవలు, మార్పులు అంటే వీరికి అస్సలు నచ్చదు. అంటే ఇంట్లో ఏదైనా గొడవొస్తే సరేలే, నీకు నచ్చిందే చేద్దాం, గొడవెందుకు అని సర్దుకుపోయే వ్యక్తిలాంటివారు. ఖచ్చితంగా సంబంధాలకు వాళ్ళు అంత విలువ ఇస్తారు. అయితే మంచిదే కదా? మంచిదే, కాని వారి ఈ స్వభావమే వారికి పెద్ద బలహీనత కూడా. ఆకుపచ్చ రంగు వారి అతిపెద్ద సమస్య, వద్దు అని చెప్పలేకపోవడం. ఓ నిజమే. ఇతరులను నొప్పించడం ఇష్టం లేక తమ సొంత అవసరాలను, అభిప్రాయాలను అణుచివేసుకుంటారు. పైకి అంతా ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా సంఘర్షణ అనుభవిస్తారు. అంటే వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు అంటే వాళ్లకు అభిప్రాయాలు లేవని కాదు, చెప్పటానికి భయపడుతున్నారని అర్థం చేసుకోవాలా? సరిగ్గా అదే. వారితో మాట్లాడేటప్పుడు అస్సలు తొందర పెట్టకూడదు. నీ అభిప్రాయమేమిటి అని 100 మంది ముందడిగితే వాళ్ళు ఏమీ చెప్పలేరు. మరి వాళ్ళు నెమ్మదిగా తమ అభిప్రాయాలను పంచుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోలేనివారు కాదు, కాని భావోద్వేగపరంగా చాలా లోతైన, సున్నితమైన మనుషులు. వారిని ఒత్తిడి చేస్తే వాళ్ళు పూర్తిగా తమలో తాము ముడుచుకుపోతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. వారి మౌనాన్ని అంగీకారంగా తీసుకోకూడదు. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఎరుపు. ఒక గొప్ప విజన్ ఉంది, పసుపు. టీంలో అందరూ సంతోషంగా ఉన్నారు, ఆకుపచ్చ. కానీ ఈ ప్లాన్ సరిగ్గా ఉందా, దీంట్లో లోపాలేమైనా ఉన్నాయా అని చూసేదెవరు? ఆ పని చేసేవారే చివరి రంగు, నీలం. ద థింకర్స్, ఆలోచనాపరులు. పేరుకు తగ్గట్టే వీరు ప్రతీదాన్ని విశ్లేషిస్తారు. వారి పరిపూర్ణత ముఖ్యం. వాస్తవాలు, డేటా, తర్కం ఇవే వారి ప్రపంచం. అంటే నియమాలను, ప్రక్రియలను తూచా తప్పకుండా పాటిస్తారా? అవును. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది. మా ఆఫీస్లో ఒక ఆయన ఉంటారు. నేనేదైనా కొత్త ఐడియా చెప్తే ఆయన మొదటి ప్రశ్న, దీనికి సంబంధించిన డేటా ఎక్కడుంది? గతంలో ఇలాంటిది చేసినప్పుడు ఫలితాలు ఏమిటి అని అడుగుతారా? ఖచ్చితంగా అదే. నాకది నా ఐడియానే చంపేయడానికి అడుగుతున్నారేమో అని కోపం వచ్చేది. బహుశా ఆయన నీలం రంగు వ్యక్తి అయి ఉంటాడు. 100% నీలం రంగువారు మీ ఐడియాకు వ్యతిరేకులు కాదు, వాళ్ళు తప్పులకు వ్యతిరేకులు. ఒక పనిని మొదలుపెట్టే ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. భావోద్వేగాలతో వాళ్లను అస్సలు ఒప్పించలేము. అంటే ఈ ప్రాజెక్ట్ చేస్తే మనకు మంచి పేరొస్తుంది అని చెప్తే వాళ్ళు, పేరుతో ఏమొస్తుంది, గణాంకాలు చూపించు. వారితో మాట్లాడాలంటే మీ హోంవర్క్ మీరు పక్కాగా చేసి వెళ్ళాలి. సరైన ఆధారాలు లేకపోతే వారు ఏ విషయాన్నైనా తిరస్కరిస్తారు. అది వారి అహంకారం కాదు, వారి సహజమైన ఆలోచనా విధానం. వావ్! ఇప్పుడు ఈ 4 రంగుల గురించి విన్నాక అసలు చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మన చుట్టూ ఉన్నవాళ్లు మూర్ఖులు కాదు, వాళ్ళు వేరే భాష మాట్లాడుతున్నారు. అవును. ఎరుపు రంగు వ్యక్తికి ఆకుపచ్చ రంగు వ్యక్తి నెమ్మదితనం చూస్తే చిరాకొస్తుంది. అదే ఆకుపచ్చ రంగు వ్యక్తికి ఎరుపు రంగు వ్యక్తి కఠినత్వం చూస్తే భయమేస్తుంది. నిజమే. అలాగే నీలం రంగు వ్యక్తికి పసుపు రంగు వ్యక్తి చేసే వాగ్దానాలు చూస్తే నమ్మకం కలగదు. సమస్య ఇక్కడే ఉందన్నమాట. ఖచ్చితంగా.
అసలు ఒక టీం లేదా ఒక కుటుంబం విజయవంతంగా ఉండాలంటే ఈ 4 రంగుల వ్యక్తులు కావాలి. కావాలా? తప్పకుండా. ఊహించుకోండి, ఒక టీంలో అందరూ ఎరుపు రంగువారే ఉంటే, రోజూ యుద్ధమే. మరి అందరూ పసుపు రంగువారే ఉంటే ఐడియాలు కోకోలల్లు. కాని పని ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. అందరూ ఆకుపచ్చవారే ఉంటే ఏ నిర్ణయం తీసుకోలేక అక్కడే ఆగిపోతారు. ఇక అందరూ నీలం వారే ఉంటే విశ్లేషణ చేస్తూనే ఉంటారు, కాని పని మొదలుపెట్టరు. సరిగ్గా. నిజమే. ఆ వైవిధ్యమే బలం. ఎరుపు రంగు నాయకత్వం వహిస్తుంది, పసుపు రంగు ప్రేరణ ఇస్తుంది, ఆకుపచ్చ రంగు టీంను కలిపి ఉంచుతుంది, నీలం రంగు నాణ్యతను నిర్ధారిస్తుంది. ఈ చిన్న విషయం అర్థం చేసుకోకపోవడం వల్లే మన చుట్టూ ఇన్ని గొడవలు. అవును. ఆఫీసుల్లో, ఇళ్లల్లో, చివరికి పెళ్లిళ్లు కూడా అందుకే విడిపోతున్నాయి. ఆధునిక సమాజంలో సంబంధాలు విఫలమవ్వడానికి ఇది ఒక ముఖ్య కారణం. మనం అవతలి వ్యక్తిని మనలాగే ఉండాలని ఆశిస్తాం. ఖచ్చితంగా. ఒక నీలం రంగు భర్త తన పసుపు రంగు భార్య ఎందుకు ప్రతీదీ ప్లాన్ ప్రకారం చేయదని విసుక్కుంటాడు. అదే భార్య తన భర్త ఎందుకు కాస్త సరదాగా, స్పాంటేనియస్గా ఉండడని బాధపడుతుంది. ఇద్దరూ తప్పు కాదు. కాదు, వాళ్ళిద్దరి ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరు. ఈ పుస్తకం ఒక చాలా కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏమిటది? మనం ఇతరులను మార్చాలనుకుంటున్నామా లేదా వారిని అర్థం చేసుకోవాలనుకుంటున్నామా అని. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పుస్తకం చెప్పే చివరి సందేశం కూడా ఇదే. మనం మూర్ఖులతో చుట్టుముట్టలేం. బదులుగా అర్థం చేసుకోబడని వ్యక్తుల మధ్య ఉన్నాం. మనం చేయాల్సింది వాళ్లని మార్చడం కాదు, వాళ్ల రంగును గుర్తించి వాళ్ల భాషలో మాట్లాడడానికి ప్రయత్నించడం. సరిగ్గా చెప్పారు. అది చేయగలిగితే కమ్యూనికేషన్ ఒక సమస్యగా కాకుండా ఒక శక్తిగా మారుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ చర్చను ముగించే ముందు వింటున్న వారికోసం నాదొక ఆలోచన. ఈ 4 రంగుల గురించి తెలుసుకున్నాక మీ జీవితంలో మీకు కష్టంగా అనిపించే ఒక వ్యక్తిని గుర్తు చేసుకోండి. అది బాస్ కావచ్చు, భాగస్వామి కావచ్చు, లేదా స్నేహితుడు కావచ్చు. వాళ్ళు ఏ రంగుకు చెందినవారో ఊహించడానికి ప్రయత్నించండి. దానికి కొనసాగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్న. మీ జీవితంలోని సంబంధాలలో ఘర్షణకు అసలు కారణం అవతలి వ్యక్తి ప్రవర్తనేనా, లేక వారి రంగును, వారి సహజ స్వభావాన్ని అర్థం చేసుకోలేని మన అసమర్థత? ఒక్కసారి ఆగి, నేను రెడ్ భాషలో మాట్లాడుతూ ఒక గ్రీన్ వ్యక్తి నుండి రెడ్ స్పందనను ఆశిస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలా సమస్యలకు సమాధానం అక్కడే దొరుకుతుంది. ఆ ప్రశ్న మనల్ని చూసే దృష్టిని, మన సంబంధాలను చూసే దృష్టిని పూర్తిగా మార్చేస్తుందని నేను నమ్ముతున్నాను.